ఓం నమో వెంకటేశాయ. లాస్ట్ వీడియోలో నేను మీకు కొన్ని విషయాలు చెప్పినండి. ఏం చేయాలి, ఏం చేయకూడదు శ్రీవారి సేవకు వెళ్ళినప్పుడు అని. ఇది సెకండ్ వీడియో. దీంట్లో ఏంటంటే టెంపుల్ డ్యూటీ. టెంపుల్ డ్యూటీ కోసమే చాలామంది శ్రీవారి సేవకులు ఈ 7 రోజుల శ్రీవారి సేవకు వెళ్తున్నారు. దాంట్లో నేను ఒకదాన్ని. ఎందుకు అనంటే అసలు చెప్పలేని ఆనందం అండి. ఆ టెంపుల్ డ్యూటీ రోజు అది ఎక్కడ పడ్డా లోపల గ్రీన్ కార్డ్ ఇస్తారా, వైట్ కార్డ్ ఇస్తారా సంబంధం లేదు. ఒక 4 గంటలు అక్కడ ఆ స్వామివారి సన్నిధిలో మనం సేవ చేసుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా అనిపిస్తదంటే, అసలు ఆ బయటికొచ్చిన తర్వాత ఆనంద బాష్పాలు బకెట్లు. నాకైతే నేను ప్రతిసారి ఇదే ఫీల్ అయితా. ఇప్పటికి 12 సార్లు ఎళ్ళొచ్చినాను. చాలా హ్యాపీగా అనిపిస్తది. ఆ టెంపుల్ డ్యూటీలో గూడా వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని చూస్తారు ముందు అక్కడ కూర్చోబెట్టినప్పుడు వాహన మండపం దగ్గర ఎంతమందైతే ఒక 500 మెంబర్స్ ఒక స్లాట్‌కి వచ్చిందనుకోండి. వాళ్ళందరిని అక్కడ కూర్చుండబెడతారు. కూర్చుండబెట్టి వాళ్ళందరిని వాళ్ళ ఎక్స్‌రే కళ్ళతో చూస్తారు. వీళ్ళు ఫిట్‌గున్నారా లేదా? వీళ్ళకి ఎక్కడ సేవ చేస్తే అంటే లోపల టెంపుల్ లోపల ప్రెమిసెస్‌లో వీళ్ళకి ఎక్కడ సేవ వేస్తే వీళ్ళు బాగా చేయగలుగుతారు. వీళ్ళకు గ్రీన్ కార్డ్ ఇస్తే బావుంటదా? వైట్ కార్డ్ ఇస్తే బావుంటదా? వీళ్ళు ఎనర్జిటిక్‌గా ఉన్నారా? లేదా? వీళ్ళు ఓవర్ యాక్షన్ కొడుతున్నారా? అంటే ట్రెడిషనల్‌గా లేకుండా అన్ని లిప్‌స్టిక్‌లు ఏసేసుకొని, డ్రెస్సులు అంతా టైట్ ఫిట్టింగ్ తోటేసుకొని అట్లా రావడం వల్ల వాళ్ళు అవన్నీ ఎక్స్‌రే చేస్తారండి వాళ్ళ కళ్ళతోటి. ఎవరికిస్తే బావుంటుంది, ఎవరికి ఇవ్వకపోతే బావుండదు అనేది వాళ్ళు ఇన్ని సార్లు ఇంతమందికి ఇచ్చారు కదా! వాళ్ళకి అర్థం కాదా? సో, వాళ్ళు ఫిట్‌గున్నారు అని అనుకునే వాళ్ళకి మాత్రమే వాళ్ళు కరెక్ట్‌గా చూజ్ చేసుకొని కార్డ్స్ ఇస్తారండి. ఎవ్వరు గూడా అక్కడ విజిలెన్స్ వాళ్ళని మాకు గ్రీన్ కార్డ్ ఇవ్వండి, మాకు సన్నిధి కార్డ్ ఇవ్వండి అని అడగకండి. మీకు స్వామి పిలుపుంటే ఆటోమేటిక్‌గా ఆయనే విజిలెన్స్ అతనే విజిలెన్స్ అతనితోటి స్వామి మీకు గ్రీన్ కార్డ్ ఇప్పిస్తారు. ఏమంటారు? నేనైతే ఇది చాలా సార్లు అనుభవం అయిందండి. ఎళ్ళిన ప్రతిసారి టెంపుల్ డ్యూటీ పడాలని లేదు. ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే నేను ఇప్పటికి 12 సార్లెళ్తే 2 సార్లో ఒకసారో, 2 సార్లో నాకు టెంపుల్ డ్యూటీ పడలేదు. నేనసలు ఫీల్ అవ్వలేదు. ఎందుకు అనంటే నేను కొండ మీద ఉండడమే నాకు ఆనందం. ఈ సేవ చేయడమే నాకు ఆనందం అని అనుకున్నాను కాబట్టి. ఈ టెంపుల్ డ్యూటీ పడ్డప్పుడు మీరు కంపల్సరీ తీసుకెళ్లాల్సినవి ఏంటంటే టెంపుల్ డ్యూటీ స్లిప్ అండి. మనకు ముందు రోజే టెంపుల్ డ్యూటీది డైలీ 7 తర్వాత ఈవినింగ్ 7 తర్వాత టెంపుల్ డ్యూటీవి స్లిప్పులు అక్కడ సేవా సదన్ 1లో, 2లో కూడా బోర్డు మీద అతికిస్తారు. దాంట్లో మీ పేరుంది అని అనుకున్నప్పుడు సేవా సదన్ 2కెళ్ళి టెంపుల్ డ్యూటీ స్లిప్ తీసుకోవాలి. టెంపుల్ డ్యూటీ స్లిప్ తీసుకొని అప్పుడు టెంపుల్ డ్యూటీ పడ్డప్పుడు ఆ స్లిప్పు ప్లస్ మీ ఒరిజినల్ ఆధార్ కార్డు చిన్నది తీసుకొనెళ్ళండి. ఇంకేం తీసుకెళ్ళొద్దండి. ఎలక్ట్రానిక్ వాచెస్ కూడా పెట్టుకోవద్దు. ఇవి తీసుకొనెళ్తే సరిపోతది మీకు. జస్ట్ మీరు హుండీలో వేయాలనుకున్న డబ్బులు గానీ ఏవైనా ఉంటే ఆ ఐడీ కార్డ్ వెనకాల పెట్టేసుకోండి. లక్షణంగా మంచిగా తిని వెళ్ళండి. ఎందుకు అనంటే అక్కడ మీరు ఓపికతోటుండాలి. మీరెంత ఓపికగుంటే మీకు అవకాశం ఉంటే ఇంకో గంట పెరగొచ్చు డ్యూటీ టైమ్. లేదు మీరు నీరసంగా అనుకోండి ఇంకో గంట ముందే వచ్చేస్తారు. అందుకని మంచిగా తిని వెళ్ళండి. సేవలు అలాట్‌మెంట్ అయిన తర్వాత మీరు సేవకు ఖచ్చితంగా మీకిప్పుడు మార్నింగ్ 10 నుంచి మీకు డ్యూటీ పడిందనుకోండి. మీరు ఖచ్చితంగా 9:30 వరకే ఆ సేవా ప్లేస్‌కి వెళ్ళాలి. ఎందుకంటే మీకోసం మీకంటే ముందున్న బ్యాచ్ వాళ్ళు ఎదురు చూస్తుంటారు. మీరెప్పుడొస్తారా మీకు అప్పజెప్పేసి ఎప్పుడెళ్ళిపోదామా అని జెప్పేసి. ఖచ్చితంగా ఒక హాఫ్ ఎన్ అవర్ ముందెళ్ళండి. టెంపుల్ డ్యూటీకైనా అంతే. ఒక హాఫ్ ఎన్ అవర్ ఎళ్లి ముందు కూర్చోండి. అంత ఈజీగుంటది. కన్వీనియంట్ అయిపోతది. ఆగమాగం గాకుండా. ఇంకొకటండి ఖచ్చితంగా జెప్తున్నా. తోటి సేవకులతోటి, స్టాఫ్ తోటి మర్యాదగా ప్రవర్తించండి. మీలాగే అందరూ గూడా సేవకొచ్చిన వాళ్ళే. తోటి సేవకులు నేను ఎందుకు అంత అమర్యాదగా ప్రవర్తిస్తారు? ఎందుకట్లా గొడవ పడతారు? హాల్లలో నేను చాలా సార్లు జూషిన. చిన్న విషయాలకి. బెడ్‌షీట్ లేదు, నా మెత్తెవరో ఎత్తుకపోయిండ్రు. ఇట్లా అసలు చిన్న వాటికే గొడవ పడతా ఉంటారు. అది కరెక్ట్ గాదు. ఇంకొకటి గూడా జెప్తానండి నేను. అక్కడ సేవలేంటంటే 24 అవర్స్ సేవలుంటాయండి. మనం ఒక హాల్‌లో ఒక 100 మందో, 200 మందో ఉన్నారనుకోండి. ఆ 100 మందిలో గూడా ఆహ్, ఒక 20 మందికి పొద్దున 3కి ఉంటది. ఒక 20 మందికి పొద్దున 9కి ఉంటది. ఒక 20 మందికి
మధ్యాహ్నం 2కి ఉంటుంది. ఒక 20 మందికి మధ్యాహ్నం సాయంత్రం 5కి ఉంటుంది. ఇంకా కొద్ది మందికి రాత్రి 11కి ఉంటుంది. ఇంకా కొద్ది మందికి మబ్బుల 5 గంటలకే ఉంటుంది. ఇంకోసారి టెంపుల్ డ్యూటీలు పడ్డప్పుడు మబ్బుల 3 గంటలకే ఉంటుంది. వాళ్ళు 1 గంటకి లేచిపోవాలి. సో, ఖచ్చితంగా సౌండ్ అయితది. వాళ్ళు స్నానాలు చేయడానికో, లైట్లు వేయడానికో, లేకపోతే ఆ బట్టలు మార్చుకునేటప్పుడు, లాకర్లు తీసేటప్పుడు ఖచ్చితంగా సౌండ్ అయితది. సౌండ్ అయితుందని చెప్పేసి పక్కన పడుకున్న వాళ్ళు, వీళ్ళకి బుద్ధి లేదా? వీళ్ళకి ఏంది? పడుకున్నారని తెలవదా? అనంటే వాళ్ళు మాత్రం కావాల్సుకొని ఏం చేస్తలేరు గదా! డ్యూటీకెళ్ళాలి. వాళ్ళ హడావిడి, వాళ్ళ ఆనందం. డ్యూటీ పడింది. డ్యూటీకెళ్ళాలి వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళ లాకర్‌లో సప్పుడు అయితది. స్నానాలు చేసేటప్పుడు ఆ బాత్రూమ్‌లకు అవి లైట్‌లేసుకోకపోతే బట్టలు కనిపించవు. కాబట్టి లైట్‌లేసుకుంటారు. దానికి లేసి పెద్ద పెద్దగా గోల చేసుకుంటా, అరుచుకుంటా మొత్తం అక్కడ ఫస్ట్ ఇద్దరు స్టార్ట్ చేస్తారు. ఇంగ ఆ తర్వాత మొత్తం 10 మంది జమైతారు ఆ గొడవకి. అసలది అర్థం కాదు. ఆ గొడవ వల్లనే మొత్తం నాయిస్ అయితుంది గదా! అని ఎందుకు అర్థం చేసుకోరో నాకు అర్థం కాదు. దయచేసి పక్కన సేవకులతోటి దయచేసి గొడవలు పడకండి. అవి చిన్న చిన్న ఇష్యూలు. ఎన్ని దాటుకుంటే ఈ స్టేజ్ దాకా మనం వచ్చినామో, ఆ స్వామివారి పిలుపుందంటేనే మీరు అర్థం చేసుకోండి. మీరు ప్రశాంతత కోసం బోయి, అక్కడ గూడా అందరికి ప్రశాంతత లేకుండా ఎందుకు జేస్తున్నారు? ఇంకొక ముఖ్యమైన విషయమండి. ఈ టీటీడీ సత్సంగంలో గూడా ఈ విషయాలన్నీ జెప్తారు. కాకపోతే నాకు చెప్పాలనిపిచ్చింది. ఏంటంటే, మనమెళ్ళేది స్వామివారి సేవ కోసం గదండీ! ఆ స్వామంటే ఇష్టంతోటి గదండీ! మరి ఎందుకు వీఐపీలొచ్చినప్పుడు వాళ్ళతోటి ఫోటోల కోసం ఎగబడతారు. స్వామి కంటే వీఐపీలా వాళ్ళు? నాకిదసలు అర్థం గాదు. ఎన్ని సార్లు ఆలోచించినా. వాళ్ళని జూసినప్పుడు మనం ఒకటి అనుకుంటాం. అరే! వీళ్ళు తెలుసు గదా మనకు అని. కానీ డ్యూటీలు వదిలేసి, సేవలు వదిలేసి మరి వాళ్ళతోటి ఫోటోలు దిగేంత పిచ్చి అవసరం లేదని నేననుకుంటా. స్వామివారే మన వీఐపీ. ఏమంటారు? నేనైతే అదే నమ్ముతా. తిరునామం సేవ పడ్డప్పుడండి వాళ్ళు కొన్ని మెటీరియల్స్ ఇస్తారు. ఏంటి అంటే అవి తిరునామం పెట్టడానికి ఒక అచ్చు, నామం పెట్టడానికి ఒక అచ్చు, గిన్నెలో పోసుకోవడానికి ఒక గిన్నె, అవన్నీ రాగికి సంబంధించిన ఐటెమ్స్ అనమాట. దాంతో పాటు మీకు గంధం పొడి ప్లస్ అది కుంకుమ పొడి, అవి కొన్ని సామాన్లిస్తారు. ఆ సామాన్లు మీరు మళ్ళీ మీకిచ్చినప్పుడు తీసుకొని మళ్ళీ మీరు ఆ టీటీడీ స్టాఫ్‌కి గాని, మీ నెక్స్ట్ బ్యాచ్‌కి అందించేంత వరకు గాని ఆ బాధ్యతంతా మీదే. కాబట్టి ఇరగ్గొట్టకుండా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకప్పగించండి. లేదు అనంటే ఆ ఫైన్ గూడా మీకే పడతది. నెక్స్ట్ లడ్డు కౌంటర్‌లో, కాజు హాల్‌లో సేవ పడ్డప్పుడు తప్పకుండా చేయాల్సిన పనులు. దయచేసి లడ్డు కౌంటర్‌లో పడ్డవాళ్ళు లడ్డూ పొడిని తినడం, లేకపోతే అదంతా జమ చేసుకొని మళ్ళీ సేవా సదన్‌కి మీతో పాటు తెచ్చుకోవడం, అట్లాంటి పిచ్చి పనులు చేయకండి. మీకు సేవ అయిపోయిన తర్వాత ఫ్రీగా ఒక లడ్డు ఇస్తారు గదా! అది సరిపోదా? కావాలంటే మళ్ళీ కొనుక్కుందాం. కానీ అట్లా చేయడం వల్ల ఆ లడ్డూకున్న పవిత్రత, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. ఎవరైనా మీరు తినేటప్పుడు గానీ, ఏదైనా చూసినప్పుడు వాళ్ళకు అరే! వీళ్ళు ఎంగిల్ చేసి ఇస్తుర్రా మనకు అని అనుకుంటారు గదా! ఇంకా కాజులో చాలామంది కాజులో పర్సులు తీసుకొచ్చి కాజులు దొంగతనం చేసుకొని తీసుకెళ్తున్నారు. కట్ చేసుకుంటూ నోట్లో ఏసేసుకుంటున్నారు అనేది బాగా టాకొస్తుంది. ఎందుకట్లా చేస్తున్నారు? ఆ కాజులు మొత్తం నైవేద్యం లెక్కెళ్తాయి గదా! మనం అట్లా ఎంగిల్ చేసి స్వామివారికి పెట్టొచ్చా? తప్పు గదా! నెక్స్ట్ విషయమండి. మనం 7 రోజుల సేవ బుక్ జేసుకున్నప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిందే. కానీ తెలియకుండా చాలామంది వెళ్ళిపోతున్నారు. ఆర్జిత సేవలకు గానీ, దర్శనాలకు గానీ, లేదు అంగప్రదక్షిణ ఇట్లాంటివేవైనా మీరు సేవకు ముందు జేసుకోండి. లేదా సేవ తర్వాత జేసుకోండి. కానీ ఆ 7 రోజుల సేవ పీరియడ్‌లో మాత్రం మీకు అలౌ లేదండి. ఇది ఖచ్చితంగా పాటించాల్సిన రూలే. సేవ ముందు చేసుకోండి. ప్రాబ్లమ్ లేదు. సేవ తర్వాత బుక్ జేసుకోండి. ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ అగరుబత్తులు, కొబ్బరికాయలు ఇవి అమ్మే దగ్గర మనకు సేవ పడ్డప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు లెక్క చెప్పి రావాలండి స్టాఫ్‌కి. మన సేవా డ్యూటీ అయిపోయినంత సేపు ఎన్ని కొబ్బరికాయలు అమ్ముడు పోయినాయి, ఎంత అమౌంట్ అయ్యింది, అది జాగ్రత్తగా ప్రతి రూపాయితో సహా టీటీడీ స్టాఫ్‌కి అప్పజెప్పించిన తర్వాతనే మనం సేవ నుండి నిష్క్రమించాలి. ఇది చాలా చెప్పొచ్చండి. ఇంకా నేను కొన్నే చెప్పినట్టున్నా. మళ్ళీ గుర్తొచ్చినప్పుడు మళ్ళీ చెప్తా. నెక్స్ట్ లాస్ట్ రోజు మీకు సేవ అయిపోతది. ఈరోజు నైట్‌కి అని అనుకున్నప్పుడు, మీరు ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకి
మీ ఐడీ కార్డ్ తీసుకొనెళ్తే వాళ్ళు స్కాన్ చేస్తారు. ఒక స్లిప్ ఇస్తారు దర్శనం కోసం అని చెప్పేసి. ఆ స్లిప్ తీసుకొని మధ్యాహ్నం 12-6 గంటల మధ్యలో అయితే సుపథం నుంచి మీకు దర్శనం కల్పిస్తారండి. 2 గంటలలో దర్శనం అయిపోతుంది. లేదు మీకు ఆ టైం కుదరలేదు అని అనుకున్నప్పుడు అదే దర్శనం టికెట్ తీసుకొని 24 గంటల లోపల 300 రూపాయల టికెట్ దగ్గర నుంచి మీకు దర్శనం కల్పిస్తారు. స్వామివారి దర్శనం అయిపోతది. చివరిగా 7 రోజుల సేవ అయిపోయిన తర్వాత మీ స్కార్ఫు ప్లస్ తాళం చెవులు, తాళం కప్పతో సహా ఎక్కడైతే మీరు తీసుకున్నారో అక్కడ టీటీడీ వాళ్ళకి అప్పజెప్పిన తర్వాత మీరు తిరుగు ప్రయాణం ఇంటికి. ఏమంటారు? ఇంకా జాగ్రత్తలు చాలా ఉన్నాయండి. వీడియో లెంతీ అవుతుందని ఇంతవరకే చెప్పినాను. మళ్ళీ గుర్తొచ్చినప్పుడు ఇంకో వీడియో చేసి చెప్తా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.